రెవెన్యూ శాఖలో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. రెవెన్యూ శాఖలో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తును చేపట్టి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. సచివాలయాల్లో సోమవారం రెవెన్యూ శాఖపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సమీక్షా సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ శాఖలో పలు అర్జీలు, కుల ధృవీకరణ పత్రాలు భారీగా పెండింగుల్లో ఉన్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వచ్చింది. మీ సేవా సర్వర్లు నేటికి అందుబాటులోనికి రాకపోవడంతో పాస్ పుస్తకాల కోసం వచ్చిన అర్జీలు వేల సంఖ్యలో పెండింగ్లో ఉన్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు రెవెన్యూ శాఖకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని సూచనలు చేశారు. ప్రజలకు వీలైనంత త్వరగా సేవలందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీ వ్యాప్తంగా జరిగిన భూ అక్రమాలపై విచారణకు రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు చేసింది. మదనపల్లి సబ్ కలెక్టరేట్లో జరిగిన అగ్ని ప్రమాదం, అక్రమాలు చాలా చోట్ల జరిగాయని ప్రభుత్వానికి సమాచారం ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భూ అక్రమాలపై విచారణ చేపట్టాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు చేశారు. గత ప్రభుత్వం భూదందాలపై సమగ్ర విచారణ జరిపి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్నారు. నిజాంపట్నం మండలం ప్రెగ్నెం పంచాయతీ చెక్కవారిపాలెం గ్రామంలో ఎత్తిపోతల పథకం పునర్నిర్మాణం చేసి పంట పొలాలకు సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు అనగాని శివప్రసాద్ నీటిని విడుదల చేశారు. ఎత్తిపోతల పథకం ద్వారా సకాలంలో రైతులకు సాగునీరు అందుతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు టీడీపీ నాయకులు శివప్రసాద్ అన్నారు. నిజాంపట్నం మండలంలో ప్రెగ్నెంలో ఎత్తిపోతల పథకాన్ని సోమవారం అనగాని శివప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం రాష్ట్ర నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ప్రారంభించారని చెప్పారు. నిజాంపట్నం మండలాల్లోని రైతులకు సాగునీరు అందించేందుకు ఈ ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారని అన్నారు. స్థానిక రైతులు ఎత్తిపోతల పథకాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కొంత నిర్లక్ష్యం వహించడం వలన ఆశించిన స్థాయిలో ఫలితాలు అందలేదన్నారు. ప్రస్తుతం ఈ పథకాన్ని పునఃప్రారంభించి సక్రమంగా రైతులు ఉపయోగించుకునే విధంగా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా ఆయా ప్రాంతాల్లోని రైతులు అందరికంటే ముందుగా నాట్లు వేసుకునే అవకాశం ఉందన్నారు. రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పంటలు పండించి ఆర్థికంగా బలోపేతం కావాలని కోరారు. ట్రాక్టర్ ప్రమాద బాధిత కుటుంబాలకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు శివప్రసాద్ ఆర్థిక సాయం అందజేశారు. ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ఆదివారం మరణించిన వారి కుటుంబ సభ్యులకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంతాపాన్ని తెలిపారు. జిల్లాలో జరిగిన ట్రాక్టర్ ప్రమాదం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. కర్లపాలెం మండలం దమ్మనవారిపాలెం గ్రామం వద్ద ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో నగరం మండలం గట్టువారిపాలెం గ్రామానికి చెందిన కోటేశ్వరరావు, శివనాగులు, లక్ష్మీలు మృతి చెందడం దురదృష్టకరమన్నారు. దైవ దర్శనానికి వెళ్తూ మార్గం మధ్యలో ప్రమాదం సంభవించి మరణించడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. మృతుల కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాద విషయం తెలుసుకున్న మంత్రి అనగాని సత్యప్రసాద్ సోదరులు అనగాని శివప్రసాద్ హుటాహుటిన బాపట్ల ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులు కోరారు. తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను మెరుగైన వైద్య సేవల కోసం గుంటూరు, విజయవాడ ఆసుపత్రులకు తరలించారు. ప్రమాదంలో మృతి చెందిన ఒక్కొక్కరికి 25,000 రూపాయల చొప్పున, ముగ్గురికి 75,000 రూపాయలు, గాయపడిన ఒక్కొక్కరికి 5,000 చొప్పున 11 మందికి 55,000 రూపాయలు అందజేశారు.